సో లాంచింగ్ F77 in 3, 2, 1. వామ్మో గైస్, దీన్ని అస్సలు తక్కువ అంచనా అయితే వేయకూడదు. లిటరల్గా నేను వెనక్కి పడిపోయేవాడిని. సో అంత భారీ పవర్ అయితే ఉంది దీంట్లో. మళ్ళీ ఇంకోసారి టేక్ ఆఫ్ చేద్దాము. అసలు అన్కాంప్రమైజ్డ్ పవర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫినైట్ పవర్, మీరు వెళ్ళే కొద్దీ పవర్ వస్తూనే ఉంది. ఇవే అల్ట్రా వైలెట్ F77 Mark II ఎలక్ట్రిక్ బైక్స్. పర్సనల్గా నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఎలక్ట్రిక్ బైక్ని రైడ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాను. నేననే కాదు, ప్రతి ఆటోమొబైల్ ఎంతూజియాస్ట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ని రైడ్ చేయడానికి ఖచ్చితంగా ఎదురు చూస్తారు. ఎందుకంటే దీంట్లో పవర్ అనేది అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. దీని పవర్ ఎలా ఉందనేది నేను ఇంకేసేపట్లో ఈ బైక్ని రైడ్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో బైక్ని రైడ్ చేయకుండా ముందు ఈ బైక్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని అల్ట్రా వైలెట్ స్పేస్ హబ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఈ షోరూమ్ అయితే ఫైనల్గా హైదరాబాద్లో ఓపెన్ అయిపోయింది. సో మీరు ఎవరైనా ఈ బైక్ని టెస్ట్ రైడ్ చేయాలన్నా, కొనుక్కోవాలనుకున్నా మీరు డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేయచ్చు. వీటి అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. ఇలాంటి లేట్ చేయకుండా ఈ బైక్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ బైక్ని నడిపిద్దాము. నడిపించేటప్పుడు దీని రైడింగ్ ఫీల్ ఎలా ఉంది, నా డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఇలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికన్నా నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మన అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ యొక్క కీ. అండ్ ఇక్కడ ఉన్నాయి మన F77 ఎలక్ట్రిక్ బైక్స్. 10.7 kW బ్యాటరీ ప్యాక్, 30 kW పీక్ పవర్, 0 to 60 kmph స్పీడ్ ఇన్ లెస్ దెన్ 3 seconds, 155 km/h టాప్ స్పీడ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్. అన్నిటికన్నా ముఖ్యంగా 8 years or 8 lakhs kilometers వారంటీ. వాట్ నాట్, ఈ ఎలక్ట్రిక్ బైక్లో లేదంటూ లేదు. ఒక పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ బైక్లో మనకి ఎలాంటి స్పెసిఫికేషన్స్ కావాలో ఈ F77 Mark II ఎలక్ట్రిక్ బైక్లో మనకి ఆ స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క 360-degree వాక్ అరౌండ్ వ్యూ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీని అయితే దాని ప్లేస్లో పెట్టేస్తాను. సో కీని మనం ఇక్కడ పెట్టేసి ఆన్ చేస్తే మనకి ఈ 5 inches కన్సోల్ అయితే ఇలా ఆన్ అవుతుంది. సో ఆన్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. F77 Mark II అని మనకి ఇక్కడ యానిమేషన్ అయితే వచ్చింది. సో మొత్తంగా ఈ అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్ని వీళ్ళు ఏవియేషన్ థీమ్లోనైతే తయారు చేశారు. దీని డిజైనింగ్ లాంగ్వేజ్ కానీ, దీని రైడింగ్ ఫీల్ కానీ, దీని పేర్లు కానీ, రైడింగ్ మోడ్స్ కానీ మనకు అన్ని ఏవియేషన్ థీమ్లోనే ఉంటాయి. ఈవెన్ దీని రైడింగ్ మోడ్స్ కానీ గ్లైడ్, కాంబాట్, బ్యాలిస్టిక్, సో ఈ రైడింగ్ మోడ్స్ అన్ని మనకి ఏవియేషన్ డిజైనింగ్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. సో ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనం ఫ్రంట్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇది మొత్తంగా LED లైట్ అన్నమాట. ఇక్కడ 3 మనకి DRLs అయితే వచ్చాయి. సో ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ లీవర్ వచ్చేసరికి అడ్జస్టెడ్ లీవర్. 5 steps లో మనం దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. సో ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి సస్పెన్షన్ అనేది ఉంది. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ని వీళ్ళు ఒక కవర్ తోనైతే ఇలా కవర్ చేయడం జరిగింది. సో ఈ కవర్ పైన మనకి ఇండియన్ లోగో ఉంది. ఇది మొత్తంగా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బైక్, మేడ్ బై ఇండియన్స్ ఫర్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గానే ఎలక్ట్రిక్ బైక్ ని వీళ్ళు యూరోపియన్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి F77 అన్న బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఫైబర్ ప్లాస్టిక్ మడ్ గార్డ్ ఉంది. సో ఇదంతా ఫైబర్ ప్లాస్టిక్ అన్నమాట. మనకి ఎక్కడ మెటల్ అనేది రాదు. సో ఈ ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా మరీ అంత లేదు. సో మనం రైడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానైతే రైడ్ చేయాలి. కొంచెం అటు ఇటుగానే దీని బిల్డ్ క్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనిలోని స్పెక్స్ కానీ లేదా వీళ్ళు వాడిన కాంపోనెంట్స్ కానీ ఇంటర్నల్ కాంపోనెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక బ్రేకింగ్ విషయానికి వచ్చేస్తే దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి డిస్క్ బ్రేక్స్ వాడడం జరిగింది. డ్యూయల్ ఛానల్ ABS మనకి దీంట్లోనైతే లభిస్తుంది. ఫ్రంట్ లో 320 mm డిస్క్ అండ్ రేర్ లో 230 mm డిస్క్ అనేది లభిస్తుంది. బై బ్రేక్ క్యాలిపర్స్ వీళ్ళైతే యూజ్ చేశారు. సో బ్రేకింగ్ బయట అయితే చాలా బాగుంటుంది. ఇది ABS రింగ్ అన్నమాట. ఇక వీల్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ లో 110/70 17 inches వీల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి అలాయ్ వీల్స్ యొక్క డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ వీల్స్ లోపల మనకి ఎయిర్ వెంట్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ నుంచి లోపలికి ఎయిర్ వెళ్ళి మనకి బ్యాటరీని అయితే కూల్ చేస్తుంది. సైడ్ కి వచ్చేస్తే ఇక్కడ మనకి అల్ట్రా వైలెట్ వాళ్ళ బ్యాడ్జింగ్ అయితే ఉంది. సో మొత్తంగా మనకి ప్లేన్ ఉంటుంది, పెద్దగా గ్రాఫిక్స్ అనేది ఉండదు. గ్రాఫిక్స్ అనేది ఇక్కడ కిందే ఉంటుంది. సో అండ్ ఇక్కడ మనకి బ్యాటరీ ప్యాక్ అనేది లభిస్తుంది. ఇవి ఫంక్షనల్ వెంట్స్ అనమాట. సో ఇక్కడ నుండి గాలి లోపలికి వెళ్ళి మనకి బ్యాటరీని కూల్ చేయడమే కాకుండా ఈ వింగ్లెట్ అనేది ఏరోడైనమిక్ గా ఎయిర్ ని కట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మనకి రేర్ బ్రేక్ అనేది ఇచ్చారు. మామూలుగా అన్ని ఎలక్ట్రిక్ బైక్స్ లో రేర్ బ్రేక్ అనేది అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బట్ ఈ బైక్ లో లెఫ్ట్ సైడ్ లివరే లేదు. సో నో లివర్ అన్నమాట. ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ బైక్. దీంట్లో మనకి గేర్స్ ఉండవు. సో రేర్ బ్రేక్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్ అనేది ఇచ్చారు. ఇది పిలియన్ ఫుట్ పెగ్. అండ్
ఇక్కడ లోపల మనకి మోటార్ అనేది ఉంది. అండ్ రేర్లో మనకి సింగిల్ మోనో షాక్ అబ్జర్వర్ అయితే యూజ్ చేశారు. సో ఇక రేర్ టైర్ విషయానికి వచ్చేస్తే ఇది 150/60 17 ఇంచెస్ టైర్స్ అనమాట. సో రేర్ టైర్ యొక్క ప్రొఫైల్ అనేది కాస్త లావుగా ఉంటుంది. అండ్ రేర్లో కూడా ఇక్కడ మనం డిస్క్ బ్రేక్ చూసుకోవచ్చు. అండ్ మోటార్ నుండి రేర్ వీల్కి మనకి చైన్ ద్వారానైతే ఈ బైక్ రన్ అవ్వడం జరుగుతుంది. అండ్ రేర్లో మనకి టెయిల్ ల్యాంప్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి శారీ గార్డ్ అనేది ఇచ్చారు. లేడీస్ ఫుట్ రెస్ట్ దీంట్లో మర్చిపోండి, ఇది మనకి స్పోర్ట్స్ బైక్ కాబట్టి దీంట్లో లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే రాదు. అండ్ ఇక్కడ మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది ఉంది. సో స్వింగ్ ఆర్మ్ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో మొత్తంగా ఇది స్పోర్ట్స్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఒక 600cc 500 to 600cc స్పోర్ట్స్ బైక్ యొక్క పర్ఫార్మెన్స్, దాని బిల్డ్ క్వాలిటీ, దాని కాంపోనెంట్స్ ఎలా ఉంటాయో దీని బిల్డ్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఇక సీటింగ్ విషయానికి వచ్చేస్తే ఇది రైడర్ సీటు. సో రైడర్ సీట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ పిలియన్ సీట్ యొక్క కంఫర్ట్ మీరైతే మర్చిపోండి, ఎందుకంటే ఇది పిలియన్ కోసం అయితే కాదు, కేవలం రైడర్ కోసమే. సో ఇక ట్యాంక్ పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి దీని ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. ఇక్కడ మనకి F77 రేకాన్ అని రాసింది. సో మొత్తంగా దీంట్లో 2 వర్షన్స్ ఉన్నాయి, F77 Mark II అండ్ F77 రేకాన్. రేకాన్ అనేది టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది కూడా నేను బండిని రైడ్ చేసేటప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనం డాష్ బోర్డ్ పైకి అయితే వెళ్ళిపోదాము. సో దానికన్నా ముందు ఇక్కడ మనకి అల్ట్రా వాయిలెట్ వాళ్ళ లోగో ఉంది. ఇక స్విచెస్ గురించి వచ్చేస్తే ఇక్కడ పైనే మనకి హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ మనకి 4 ఇండికేటర్స్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇది ఈ డిస్ప్లేని కంట్రోల్ చేసుకోవడానికి స్విచ్ అనమాట. ఇక్కడ మనకి ఇండికేటర్ స్విచ్ ఉంది, ఇది హార్న్ స్విచ్. రైట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనము ఈ మోటార్ని కిల్ చేయడానికి స్విచ్ ఉంది, ఆన్ చేయడానికి స్విచ్ ఉంది. అండ్ మోడ్స్ని కూడా మనం ఇక్కడ నుండే చేంజ్ అయితే అవ్వచ్చు. సో ఇక ఇది 5 ఇంచెస్ డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి ఇక్కడ స్పీడ్ కనిపిస్తుంది, ఇక్కడ మనం ఏ మోడ్లో ఉన్నామని కనిపిస్తుంది. దీంట్లో మొత్తంగా మనకి 3 మోడ్స్ ఉంటాయి, కాంబాట్, బ్యాలిస్టిక్ అండ్ గ్లైడ్ అనేది ఈకో మోడ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఎనర్జీ కన్జంప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎఫిషియన్సీ అంటే మనం ఎంత ఎఫిషియెంట్గా ఈ బైక్ని రైడ్ చేస్తున్నాం అన్న డీటెయిల్స్. రైట్ సైడ్లో దీని రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ ఉన్నాయి. 10 లెవెల్స్లో మనం దీన్ని రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ABS సింబల్ ఉంది. ఇక్కడ రేంజ్ అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. 41% బ్యాటరీతో ఇది 105 కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుందని చూస్తుంది. ఇక్కడ కరెంట్ ట్రిప్ మీటర్ ఉంది, టైం ఉంది, ఓడోమీటర్ ఉంది. అండ్ వీటన్నిటిని మీరు మొబైల్ యాప్ త్రూ కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తంగా F77 ఎలక్ట్రిక్ బైక్ యొక్క వాక్ అరౌండ్ అయితే ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఈ బండిని రైడ్ చేస్తూ మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఇదే మనం రైడ్ చేయబోయే F77 Mark II రేకాన్. సో కీ పెట్టేశాను. సో ఇక దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే దీంట్లో 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. సో మిగతా బైక్స్తో కంపేర్ చేసుకుంటే కాస్త తక్కువే, బట్ మన ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది. యాక్చువల్గా నేను నెక్స్ట్ డే వచ్చాను, నేను టెస్ట్ రైడ్ చేద్దామన్న టైంకి ఫుల్గా వర్షం వచ్చేసింది. సో నెక్స్ట్ డే మీకోసం వచ్చి మళ్ళీ నేను టెస్ట్ రైడ్ అయితే చేస్తున్నాను. ఇక దీని సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 800 mm సీట్ హైట్తో ఈ బైక్ అయితే వస్తుంది. సో నా హైట్ 5'5" అనమాట. సో నా హైట్కి టిప్ టో చేస్తూ ఈ బైక్ అయితే బాగానే సరిపోయింది. బట్ 5'5" కన్నా తక్కువ ఉంటే మాత్రం మీరు ఈ బైక్ని అయితే స్కిప్ చేయండి. 5'5" కన్నా పైన ఉంటే మీరు దీన్ని ఈజీగానైతే డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాండ్ తీయాలి. నా చేతు ఇలా క్లచ్ వైపు అయితే వెళ్ళిపోతుంది, బట్ దీనికి క్లచ్, రేర్ బ్రేక్ అనేది ఏమీ ఇక్కడైతే లేదు, పూర్తిగా ఖాళీగానైతే ఉంటుంది. అండ్ ఈ బైక్ని మనం ఇప్పుడు ఆన్ చేయాలంటే ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. సో ఇక్కడ మనకు సౌండ్ వచ్చి గ్రీన్ కలర్ సింబల్ అయితే వస్తుంది. సో ఈ సింబల్ వచ్చేస్తే మనకి బైక్ అనేది ఆన్ అయిపోయినట్టు. ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు కూడా సౌండ్ చూసుకోవచ్చు, ఒక వెరైటీ సౌండ్ అయితే చేస్తుంది ఇది. ఈ బైక్ని ఆల్రెడీ నేను ఒకసారి నడిపాను. సో ఈ బైక్ని నడిపేటప్పుడు నాకు అనిపించిన ఫస్ట్ థింగ్ ఏంటంటే సీటింగ్ పోస్చర్ అన్నమాట. సో సీటింగ్ పోస్చర్ అయితే చాలా బాగుంది, ఐ మీన్ చాలా అగ్రెసివ్గా ఉంది. మీరు కన్వెన్షనల్ మోటార్ సైకిల్స్ నడుపుతున్నట్టు అస్సలు మీకైతే అనిపించదు. సో ఒక స్పెషల్ మోటార్ సైకిల్ నడుపుతున్న ఫీల్ అయితే మీకు వస్తుంది. అండ్ లెగ్స్ పొజిషన్ కూడా మనకి చాలా వెనక్కి అయితే ఉంటాయి. సో ఒక స్పోర్టీ కైండ్ ఆఫ్ పొజిషన్ని మీరు దీని నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్లైడ్ మోడ్లో మీకు అంత పర్ఫార్మెన్స్ అయితే రాదు, అంటే దీనికి హైప్ ఇచ్చినంత పర్ఫార్మెన్స్ అయితే మీకు గ్లైడ్ మోడ్లో రాదు. సెకండ్, కాంబాట్ అండ్ బ్యాలిస్టిక్ మోడ్స్లో మీకు అంత ఫీల్ అయితే వస్తుంది. ఈ గ్లైడ్ మోడ్ ఏంటంటే రేంజ్ ఓరియంటెడ్ అనమాట. సో మీకు రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే గ్లైడ్ మోడ్లో, ఇలాంటి సిటీ ట్రాఫిక్ కండిషన్స్లో మీరు గ్లైడ్ మోడ్లోనైతే నడుపుకోవచ్చు. అండ్ ఇప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ నేను ఫస్ట్ లెవెల్లో పెట్టాను కాబట్టి అంత అగ్రెసివ్గానైతే అవ్వట్లేదు. హ్యాండ్లింగ్ అయితే బాగుంది, ఈవెన్ ట్రాఫిక్లో కూడా మీరు చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ గ్లైడ్ మోడ్లో మీకు థ్రాటిల్ రెస్పాన్స్ అనేది అంత అగ్రెసివ్గా ఉండదు. సో లీనియర్ థ్రాటిల్ రెస్పాన్స్ ఇస్తుంది. ఈ బైక్ నడపడం స్టార్ట్ చేయగానే నేను ఒక నెగిటివ్ పాయింట్ అయితే గమనించాను. ఆ నెగిటివ్ పాయింట్ ఏంటంటే మిర్రర్స్ అన్నమాట. సో మిర్రర్స్ నాకైతే అంత క్వాలిటీ ఉన్నట్టు, అంత కంఫర్టబుల్గానైతే కనిపించలేదు. లెఫ్ట్ సైడ్ మిర్రర్లో అయితే నాకు అసలు విజిబిలిటీ కనిపించట్లేదు. విజిబిలిటీ ఉంది, బట్ నాకు కావాల్సిన యాంగిల్ అయితే లేదు. ఐడియల్గా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. నా పొజిషన్ అనేది ఇలా ఉంది, హ్యాండిల్ బార్స్ అక్కడ ఉన్నాయి. సో నేను అంత వంగి ఈ బైక్ని అయితే రైడ్ చేయాల్సి ఉంటుంది.
సో మిర్రర్స్, ఈ మిర్రర్ అయితే నాకు విజిబిలిటీ బాగానే ఇస్తుంది. సో దాన్ని మనం ఇలా టిల్ట్గా దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోలేము. ఏమున్నా ఈ 3 లెవెల్స్లో మనం దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ మిర్రర్ అయితే ఓకే, బాగానే విజిబిలిటీ ఇస్తుంది, కానీ లెఫ్ట్ మిర్రర్ మాత్రం నాకు విజిబిలిటీ ఇవ్వట్లేదు. మేబీ వీటిని ఏమైనా అడ్జస్ట్ చేస్తే విజిబిలిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంత బ్రైట్ సన్లైట్లో కూడా డిస్ప్లేని రీచ్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఇలాంటి ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో ఆగినప్పుడు మీరు క్లచ్ బట్టి ఫస్ట్ గేర్ వేసి ఆ క్లచ్ రిలీజ్ చేయడం, ఆ లొల్లంతా మీకు ఉండదు. జస్ట్ యాక్సలరేషన్ ఇస్తే చాలు, ఈ బండి అనేది దూసుకెళ్ళిపోతుంది. అండ్ గ్లైడ్ మోడ్లో కూడా ఇది సౌండ్ అయితే చాలా బాగా చేస్తుంది. బట్ దీని యాక్చువల్ సౌండ్ అనేది బ్యాలిస్టిక్ మోడ్లో మీకు చూపిస్తాను. రచ్చ లేపుతుంది అసలు బ్యాలిస్టిక్ మోడ్లో. గుడ్ పవర్ అండ్ బ్రేక్స్ కూడా బాగున్నాయి. సో దీని పవర్కి తగ్గట్టే బ్రేక్స్ అయితే ఇచ్చారు. సో నార్మల్గా నేను ఫ్రంట్ బ్రేక్ని ఎక్కువగా యూజ్ చేస్తాను. నా 1 ఫింగర్ అనేది ఫ్రంట్ బ్రేక్ పైన ఉంటుంది. సో నేను ఒక 60% ఫ్రంట్ బ్రేక్ అండ్ 40% రేర్ బ్రేక్ని అయితే యూజ్ చేస్తాను. మీరు అలానే యూజ్ చేయండి. ఎక్కువగా రేర్ బ్రేక్ పైన డిపెండ్ అవ్వడం మంచిది కాదు. ఒక 60-70% ఇది, 30% ఇది అలా అప్లై చేస్తే మనకి మంచి బ్రేకింగ్ బైక్ అనేది ఉంటుంది అండ్ బండి మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ మీరు కనుక ఈ కొండాపూర్కి ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే షోరూమ్ వాళ్ళు మీకు డోర్ స్టెప్ టెస్ట్ రైడ్ని అయితే అందిస్తున్నారు. అంటే మీ ఇంటి దగ్గరికి ఈ బండిని తీసుకొస్తారు, మీరు దీన్ని బాగా టెస్ట్ చేసుకోవచ్చు. 5 కిలోమీటర్స్ అవతల ఉంటే మాత్రం మీరే షోరూమ్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. రైడింగ్ పోస్చర్ అయితే అగ్రెసివ్గా ఉంది. కంటిన్యూస్గా దీన్ని మీరు అలవాటు లేకుండా డ్రైవ్ చేస్తే మాత్రం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ పెయిన్ వస్తుంది, దాని తర్వాత ఇక్కడ ఈ జాయింట్ పెయిన్ అయితే వస్తుంది. సో సెకండ్ అండ్ థర్డ్ మోడ్లోకి వెళ్ళే ముందు ఒకసారి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతం నేను రైడ్ చేస్తుంది రేకాన్ మోడల్ అనమాట, టాప్ ఎండ్ వేరియంట్ ఇది. సో ఈ టాప్ ఎండ్ వేరియంట్లో మీకు బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే 10.3 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో ఇంత భారీ బ్యాటరీని ఏ కంపెనీ వాళ్ళైతే యూజ్ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం అల్ట్రా వైలెట్ వాళ్ళే ఇంత భారీ బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేశారు. ఇంత బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసినప్పటికీ సేఫ్టీ పరంగా వీళ్ళు సెల్ లెవెల్ నుండే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. సో ప్రతి సెల్కి దీనికి మానిటరింగ్ అయితే ఉంటుంది. సెల్లో ఏమైనా ఇష్యూ వస్తే దాని పవర్ అనేది అక్కడే కట్ ఆఫ్ చేసేస్తుంది. సో దానివల్ల మనకి బ్యాటరీలో ఎలాంటి ప్రాబ్లం రాదు. ప్రాబ్లం వచ్చినా కానీ ఫైర్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఈ 10.3 kWh బ్యాటరీ ప్యాక్తో కంపెనీ వాళ్ళు 323 కిలోమీటర్ల రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఐడీసీ రేంజ్. మీరు ఈకో మోడ్లో అంటే ఈ గ్లైడ్ మోడ్లో ఇప్పుడు నేను నడిపితే మాత్రం మీకు ఈజీగా ఒక 260 to 280 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. లేదు నేను బ్యాలిస్టిక్ కాంబాట్ మోడ్లో నడుపుతానంటే మీకు రేంజ్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది. అండ్ మోటార్ విషయానికి వచ్చేస్తే ఇది మోస్ట్ పవర్ఫుల్ మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 30 kW పీక్ పవర్ ఉన్న మోటార్ అయితే లభిస్తుంది. చైన్ డ్రివెన్ సిస్టమ్తో ఇదైతే నడుస్తుంది. సో రెఫరెన్స్కి మనం ఓలా S1 ప్రోని తీసుకుందాము. దాంట్లో మనకి 11 kW పీక్ పవర్ ఉన్న మోటార్ అయితే ఉంటుంది. దీంట్లో 30 kW పీక్ పవర్ అనమాట. 40.2 bhp పవర్ని జనరేట్ చేస్తుంది. 100 Nm టార్క్ అయితే ఇస్తుంది. ఇది అది స్పోర్ట్స్ మోడ్లో వస్తుంది మనకు ఆ టార్క్. 0 to 60 less than 3 seconds, 0 to 100 less than 8 seconds and దీని టాప్ స్పీడ్ 155 km/h అనమాట. సో పవర్ పరంగా ఇది మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ఈకో మోడ్లోనే ఈజీగా 60-65 అయితే టచ్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే దీంట్లో మీకు 3 ఛార్జింగ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ ఛార్జర్, అంటే ఈ బండితో పాటు వచ్చే ఛార్జర్తో ఇది 20 to 80% 5 అవర్స్లో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. 0 to 100% ఎంతో వాళ్ళైతే చెప్పట్లేదు. నాకు తెలిసి ఒక 6.5 to 7 hours అయితే పడుతుంది. మీరు కనుక బూస్ట్ ఛార్జర్ని కొనుక్కుంటే దానికి మీరు ఎక్స్ట్రాగా డబ్బులు అయితే పే చేయాలి. టాప్ ఎండ్ వేరియంట్కి 40,000, బేస్ వేరియంట్కి 23,000 ఎక్స్ట్రా పే చేస్తే మీకు బూస్ట్ ఛార్జర్ వస్తుంది. బూస్ట్ ఛార్జర్ కొనుక్కుంటే మీకు ఛార్జింగ్ స్పీడ్ అనేది 50% తగ్గిపోతుంది. అంటే కేవలం ఒక 2.5 అవర్స్లోనే ఇది మీకు 20 to 80% అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ అల్ట్రా వైలెట్ వాళ్ళకి కొన్ని ఫాస్ట్ ఛార్జర్స్ కూడా ఉన్నాయి. సూపర్ నోవా ప్లస్ అంటున్నారు వీళ్ళు వాటిని. సో దాంతో కనుక కనెక్ట్ చేస్తే కేవలం ఒక 1 అవర్లో మీకు ఇది 20 to 80% అయితే ఛార్జ్ అయిపోతుంది. అండ్ వారంటీ విషయానికి వచ్చేస్తే ఈ బైక్తో పాటు స్టాక్గా వీళ్ళు 5 years or 60,000 kilometers వారంటీని అయితే అందిస్తున్నారు. లేదు మీకు కనుక ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే మీరు ఒక 40,000 రూపీస్ పే చేస్తే మీకు 8 years or 8 lakhs kilometers వారంటీ అయితే వస్తుంది. దీని మోడ్ అయితే మారుద్దాము. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకు దీని మోడ్ అయితే మారిపోతుంది. ఇప్పుడు మనం గ్లైడ్ నుండి కాంబాట్ మోడ్లోకి అయితే వచ్చాము. పవర్ చూసారా, ఇన్స్టెంట్ చేంజ్ ఇన్ ద పవర్. సౌండ్ కూడా పెరిగింది. దీంట్లో ఇంకొక బేస్ వేరియంట్ ఉంది F77 Mark II అని. దాని డీటెయిల్స్ మాట్లాడుకుందాము. దాంట్లో మీకు పవర్ తగ్గుతుంది, బ్యాటరీ ప్యాక్ తగ్గుతుంది, అంతే, మిగతా ఏమీ తగ్గదు. లుక్స్, కలర్స్ అన్నీ మీకు సేమ్ ఉంటాయి.
బేస్ వేరియంట్లో మీకు 7.1 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. 211 కిలోమీటర్స్ రేంజ్ని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ జాగ్రత్తగా నడుపుకుంటే ఒక 180 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే వస్తుంది. ఇలా నడిపితే మీకు 180 అస్సలు రాదు. ఇక పవర్ విషయానికి వచ్చేస్తే దాంట్లో పవర్ కాస్త తక్కువ ఉంటుంది, మరీ తక్కువ కాదు, కొంచెం తక్కువ ఉంటుంది. దాంట్లో మీకు 27 kW పీక్ పవర్ ఉన్న మోటార్ ఉంటుంది. దీంట్లో 30 kW పీక్ పవర్ అన్నమాట. సో పవర్ కొంచెం తగ్గుతుంది, బట్ మీకు టాప్ స్పీడ్ టార్క్ అనేది ఇంచుమించు దీంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. దాని టాప్ స్పీడ్ కూడా 155 km/h. సో ఇది స్పోర్ట్స్ ఓరియంటెడ్ బైక్ కాబట్టి దీంట్లో మనం సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోకూడదు. సస్పెన్షన్ అనేది ఖచ్చితంగా మనకు కొంచెం స్టిఫర్ సైడే ఉంటుంది. అంటే గత్కుల రోడ్లో వెళ్ళినప్పుడు మీకు ప్రతి బంప్ అనేది ఫీల్ అవుతుందని చెప్పుకోవచ్చు. యా, చూసారుగా చిన్న బంప్లో వెళ్ళగానే ఆ బంప్ అనేది నాకు ఈజీగా అర్థమైంది. ఇక్కడ దీని కాంబాట్ మోడ్ని టెస్ట్ చేద్దాము. వాహ్, వితిన్ సెకండ్స్లో 100కి వచ్చేసింది. సో పవర్ అయితే మామూలుగా లేదు. సేమ్ మనకు ఒక ఐసీ ఇంజన్ ఎలా సౌండ్ చేస్తుందో ఇది కూడా అలానే సౌండ్ చేస్తుంది. ఇలా స్లో అయినప్పుడు నా కాలు గేర్ రోడ్ పైకి వెళ్ళిపోతుంది గేర్ని డౌన్ చేయడానికి. బట్ దీంట్లో అలాంటి ఇష్యూనే లేదు. సో స్పోర్ట్స్ మోడ్లోకి వేసే ముందు దీని ప్రైజింగ్ గురించి అయితే చెప్పేస్తాను. బేస్ వేరియంట్ 211 కిలోమీటర్ల వేరియంట్ ఏదైతే ఉందో దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 2,99,990 రూపీస్. ఇది ఎక్స్షోరూమ్ కాస్ట్ మాత్రమే. మీకు ఆన్ రోడ్కి వచ్చేసరికి 3.4 lakhs అవుతుంది. సో 3.4 lakhsలో మీకు బేస్ కలర్ వస్తుంది, స్టాండర్డ్ చార్జర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మోస్ట్ పవర్ఫుల్ మోడ్లో వేద్దాము. అదే బ్యాలిస్టిక్ అనమాట. బ్యాలిస్టిక్లోకి వేయగానే మనకి కన్సోల్ అనేది రెడ్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు దీని సౌండ్ నండి, మీరు ఎప్పుడైనా ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కుంటే ఎయిర్ క్రాఫ్ట్ మనకి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు దాని ఫుల్ పొటెన్షియల్ పవర్ చూపిస్తుంది కదా, అప్పుడు మనకి ఎలాంటి సౌండ్ వస్తుందో సో ఈ బ్యాలిస్టిక్ మోడ్లో కూడా నాకు ఆ సౌండే అనిపించింది. ఒకసారి వినండి. అస్సలు నెక్స్ట్ లెవెల్ సౌండ్ మాత్రం. ఈ సౌండ్కే దీని పైసా వసూలు అయిపోతుంది. దీంట్లో ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ ఇచ్చుంటే ఇంకా బాగుండని నా అభిప్రాయం. సో టర్నింగ్ రేడియస్ మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి టేక్ ఆఫ్ చేద్దాము. అసలు అన్కాంప్రమైజ్డ్ పవర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫైనైట్ పవర్, మీరు వెళ్ళే కొద్దీ పవర్ వస్తూనే ఉంది. సూపర్ సూపర్ పవర్. నాకు తెలిసి ఈవెన్ ఒక 600cc మోటార్ సైకిల్ కూడా ఇంత త్వరగా ఇంత పికప్ని అయితే అందుకోలేదు. సో ఎలక్ట్రిక్ మోటార్ కాబట్టి మనకి పవర్ అండ్ టార్క్, మెయిన్గా టార్క్ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది. 0 to 60, 0 to 100 మనం అయితే ట్రై చేద్దాము. 0 to 60 less than 3 seconds అంటున్నారు. సో ఒకసారి ఇప్పుడు అదైతే టెస్ట్ చేద్దాము. ఇప్పుడు నేను 0 స్పీడ్లో ఉన్నాను. సో లాంచింగ్ F77 in 3, 2, 1. వామ్మో గైస్, దీన్ని అస్సలు తక్కువ అంచనా అయితే వేయకూడదు. లిటరల్గా నేను వెనక్కి పడిపోయేవాడిని. సో అంత భారీ పవర్ అయితే ఉంది దీంట్లో. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఫుల్ థ్రాటిల్ ఇచ్చే ముందు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకోసారి ఇస్తున్నాను. 3, 2, 1. గైస్ నిజంగా ఇది ఫన్ మోటార్ సైకిల్. అస్సలు బ్యాలిస్టిక్ మోడ్ అనేది బాంబులను పేల్స్తుంది. ఇంత తక్కువ టైంలో 120 స్పీడ్.
సో చూసారుగా దీంట్లో ఎంత పవర్ ఉందో. ఇది టాప్ ఎండ్ F77 రేకోన్ అనమాట. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే 3,99,990 రూపీస్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనమాట. ఈ టాప్ ఎండ్ వేరియంట్ది ఆన్ రోడ్కి వచ్చేసరికి ఒక 40,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో మీకు దీనికి సబ్సిడీ అయితే రాదు. అండ్ యాడ్ ఆన్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు దీంట్లో ఒక రేసింగ్ ప్యాక్ అయితే అందిస్తున్నారు. దానికి మీరు 11,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. సో కొన్ని మీకు ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనేవి వస్తాయి. ట్యాంక్ గ్రిప్ అండ్ రేర్ వీల్కి ఒక కౌల్ అనేది వస్తుంది. సో దానికి మీరు 11,000 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాలి. అండ్ దీంట్లో AI ప్యాక్ కూడా ఉంది. అంటే మీకు కొన్ని సేఫ్టీ AI ఫీచర్స్ అయితే లభిస్తాయి. దానికి మీరు ఒక 22,000 ఎక్స్ట్రా అయితే పే చేయాలి. అండ్ దీంట్లో బూస్ట్ ఛార్జర్ కనుక తీసుకోవాలనుకుంటే దాని కాస్ట్ 43,500 రూపీస్ అన్నమాట. బేస్ వేరియంట్లో ఎక్స్టెండెడ్ వారంటీ యొక్క కాస్ట్ 23,000 రూపీస్. అండ్ ఈ టాప్ ఎండ్ వేరియంట్లో ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలనుకుంటే దాని కాస్ట్ 40,000 రూపీస్. సో ఇవి దీంట్లో యాడ్ ఆన్స్. సో మీకు టాప్ ఎండ్ వేరియంట్ విత్ 8 years ఆర్ 8 lakh kilometers బ్యాటరీ వారంటీ కావాలనుకుంటే నాకు తెలిసి మీరు ఒక 5 లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ ఆ 5 lakh రూపీస్కి ఈ పవర్ అయితే ఖచ్చితంగా వర్త్ అని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నమాట మరి అల్ట్రా వైలెట్ F77 Mark II ఎలక్ట్రిక్ బైక్ యొక్క డీటెయిల్స్ అయితే. మీకు ఈ బైక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. వన్స్ మోర్ లాంచింగ్.